మిగతా వారికి కాకుండా మీకే ఎందుకు ఓటు వేయాలి? మా వార్డులో ఓటేయాలని అంటే నేను చాలా సంవత్సరాల సంధి గ్రామ సేవలో ప్రజాసేవలో నేను ప్రతి బ్రతుకులో చావులో ప్రతి విషయం యువత విషయంలో తెలంగాణ పోరాటంలో నేను జైలుకు పోయినటువంటి పరిస్థితి గిట నాది ఉంది. నేను కేసు గిట తిరిగినటువంటి పరిస్థితిని ఉద్యమకారుని నేను ఇవన్నీ చేసిన గ్రామంలో నేను ఏ పోస్టు లేకుండానే ఎన్నో పనులు చేసినాను. ఎంతోమంది లీడర్లు వెనుక ఉండి వాళ్ళందరినీ నేను నడిపించినాను. ఎమ్మెల్యే స్థాయి వారి గిట గెలిపించడానికి నేను వాళ్ళతో పాటు ఉన్నాను. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గిట నేను ఆయన గెలుపు విషయంలో ఎంతో సాయం పడ్డాను. ఖచ్చితంగా నాకు అవకాశం వస్తే నేను నిలబడి ప్రజలకు ముందుకున్న దానికన్నా ఇప్పుడు మెరుగైనటువంటి సేవ చేయాలని ఒక పోస్ట్ నాకు ఇస్తే ఇంకా మాట్లాడి నా ప్రజలకు దళితులకు వెనుకబడ్డ ప్రాంతం వారికి చాలామంది చదువుకొని ఉన్నటువంటి వాళ్ళు చదువుకొని ఉద్యోగం లేదు, చదువుకొని వాళ్ళకు సగం ఆపేసి వాళ్ళు ఉద్యోగం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఇట్లా చదువుకోవాలని తెలియదు. అంతా మా ప్రాంతం అంతా చదువుకోవాలి, ఇంకా ఉన్నతమైనటువంటి విద్యని అభ్యాసించి అంబేద్కర్ చెప్పింది ఒకటి ఏంటంటే ఏదేమైనప్పటికీ ఈ మన జాతిలో న్యాయం జరగాలంటే మాస్టర్ కీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్రియ అని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన విషయం ఏంటంటే రాజకీయం అనేది చట్టప్రదంగా ఎన్నుకున్న ప్రజలు పదవి ఇంపార్టెంట్ అని చెప్పారు. కాబట్టి దాంతో సాధ్యమైతే ఇవన్నీ పని చేయాలని రాజకీయంలో నా ప్రజలకు మేలు జరగడానికి రావడానికి కారణం. కాంగ్రెస్ కి ఎందుకు